విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్లో ఒక నేవీ ఉద్యోగి తన స్నేహితురాల్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రియురాల్ని హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అతడికి మౌనిక అనే యువతితో పరిచయం ఉంది. నెల రోజుల క్రితం రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లటంతో ఆదివారం రాత్రి తన పాత స్నేహితురాలైన మౌనికను ఇంటికి పిలుచుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవతో ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి 2 మూటల్లో కట్టి ఫ్రిడ్జ్లో దాచాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తనిఖీ చేయగా ఫ్రిడ్జ్లో శరీర భాగాలు లభ్యమయ్యాయి. అయితే తల భాగం ఇంకా లభ్యం కాలేదని సమాచారం. సదర్ యువతి తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ మానసిక హింస భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రవీంద్ర పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.